శేషు గారు, ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఒక కథనం ఏంటంటే, జమిలీ ఎన్నికలపై మరో ముందడుగు. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ బిల్లుకి. ఇక లోక్సభలో ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఈ బిల్లు ఒక ఏంటి ఏంటి ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం? బీజేపీ ఏ ఉద్దేశంతో ఈ జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతుంది అనుకోవచ్చు? జమిలీ ఎన్నికల ప్రతిపాదనలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఒక అంశంలో ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే జరిగింది. అది జమిలీ ఎన్నికల బిల్లుని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. బట్ కేంద్ర కేబినెట్ ఆమోదించినంత మాత్రాన ఈ బిల్లు పాస్ అయినట్లుగా మనం భావించలేము. ఎందుకంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ, పార్లమెంటరీ ప్రక్రియ, ఒక సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగ ప్రక్రియ దీంట్లో ఇమిడి ఉన్నది కాబట్టి ఇది ఒక మొదటి స్టెప్ పడినట్టుగా చూడాలి తప్ప ఈ బిల్లు ఇక ఆమోదంలోకి వచ్చేసింది, ఇక 2027 నాటికే జమిలీ ఎన్నికలు జరిగిపోతాయి అనేటటువంటి అభిప్రాయం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. దీంట్లో ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ఇమిడి ఉంది. బట్ అవన్నీ అడ్డంకులను దాటి జమిలీ ఎన్నికల బిల్లు అమల్లోకి వస్తుందా అనేటటువంటిది సందేహాలు మనకి కలుగుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూడండి, 17వ లోక్సభలో దరిదాపు అధికార ఎన్డీఏ కూటమికి 350 మంది లోక్సభ సభ్యుల బలం ఉండే. ఆ బలం ఉన్న అంత భారీ బలం ఉన్నప్పుడు ఆ బిల్లులన్నిటినీ సునాయాసంగా ఆమోదించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అది 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇంకొక కొన్ని కీలక అంటే బిల్లులు ఆమోదించారు అనే ఒక ధైర్యం ఉంది, ఏదైనా సరే చేయగలం అనేటటువంటి అనే ధైర్యం ఉంది. కానీ భారతదేశంలో 1951 నుంచి 67 వరకు కూడా ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాము కాబట్టి అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడే వస్తుందనేటటువంటి ఒక వాదన కూడా ఉంది. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకనంటే 1951 నుంచి 67 వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీరు ఆ రాష్ట్రాల శాసనసభలకి, కేంద్ర లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు సమస్య అది కాదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకసారి డీలింక్ అయిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలకు 543 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి అంటే ఇక్కడ కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి, కొన్ని పార్లమెంటరీ చిక్కుముడులు ఉన్నాయి. వాటన్నిటిని విప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో సాధారణ మెజారిటీ తోటి బిల్లు ఆమోదం కాదు, ఇది 2/3 కావాలి. 2/3 కావాలి అంటే 362 మంది లోక్సభ సభ్యులు ఈ బిల్లును ఆమోదించాలా. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దాని బలం 293 మాత్రమే. మరి 362 మంది లోక్సభ సభ్యుల ఆమోదాన్ని ఎలా తీసుకోగలుగుతుంది అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది ఉభయ సభల్లో 2/3 మెజారిటీ రావాలా. ఉభయ రాజ్యసభలో కూడా దరిదాపు 165 మంది రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకి ఆమోదం తెలపాల. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ దళం బలం 116 మాత్రమే కదా. ఎట్లా రెండు సభలలో 2/3 మెజారిటీ తోటి బిల్లుని ఆమోదించుకోగలుగుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న అయితే, బహుశా హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 అనుకున్నా, కానీ ఇప్పుడు లోక్సభలో కీలకంగా ఉన్నటువంటి పార్టీలు, ఏది అపోజిషన్ లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, డిఎంకే వ్యతిరేకిస్తుంది, ఎస్పీ వ్యతిరేకిస్తుంది. వీటన్నిటికి కలిపి దగ్గర 200 లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా. కాబట్టి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మీకు ఉభయ సభల్లో 2/3 మెజార్టీని సాధించడం ఎట్లా? ఇది ఒకటి. 6 రాజ్యాంగ సవరణలు జరగాల. 356 ఆర్టికల్ తో పాటు 82 ఆర్టికల్, 83 ఆర్టికల్ తో పాటు 327 ఆర్టికల్ కి మొత్తం 6 రాజ్యాంగ సవరణలు జరగాలి. ఇంకొక కీలకమైన సవరణ కూడా జరగాలి. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కూడా సవరణలు జరగాల. ఇవన్నీ సవరణలు జరగాలి అంటే సాధారణ మెజార్టీతో కూడదు, 2/3 మెజార్టీ తోటే సవరణలు చేయాలి. ఆ 2/3 మెజారిటీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి లేదు కాబట్టి ఈ బిల్ పాస్ అవ్వటం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఉదాహరణ ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు 18వ లోక్సభ ఏర్పాటైన తర్వాత ఒక కీలకమైనటువంటి బిల్లు లోక్సభలోకి వచ్చింది, అది వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చింది. వక్ఫ్ బోర్డు బిల్లుని గతంలోనైతే ఏకాఏకిని ఆమోదించుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ బలం లేదు కాబట్టి జేపీసీకి రిఫర్ చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసి దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతనే ఇప్పుడు ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి ఎదురవుతుంది. కాబట్టి ఇంత కీలకమైన జమిలీ ఎన్నికల బిల్లుని లోక్సభలో పెడితే ఇప్పుడు 15 పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. ఈ 15 పార్టీలకు దరిదాపు 230 లోక్సభ సభ్యుల బలం ఉంది వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వము ఈ బిల్లు విషయంలో
2/3 మెజార్టీని ఎట్లా సాధించబోతుంది అనేదే ఇక్కడ మనకి చిక్కుముడిగా ప్రశ్న. ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అవును. కాబట్టి అంత సింపుల్ కాదు. రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మహిళా బిల్లు దరిదాపు ఒక 3 దశాబ్దాలు కొట్లాడింది మీకు పార్లమెంట్ లో. అవును. 3 దశాబ్దాల తర్వాత కానీ బిల్లు ఆమోదంలోకి వచ్చింది. రైట్. కాబట్టి ఇప్పుడు కేంద్ర కేబినెట్ బిల్లును ఆమోదించటం ఒక ఎత్తు అయితే, అవును. లోక్సభ ఆమోదించటం పెద్ద సుదీర్ఘమైన ప్రక్రియ. రైట్, చూద్దాం అది ఎలాంటి జరిగితేనే పరిణామాలు కదా జరుగుతాయో. రైట్. ఆ బిల్లు ఫోర్స్ లోకి వచ్చేది. అవును. కాబట్టి లోక్సభలో రాజ్యసభలో అవును. బిల్లుని ఎలా పాస్ చేసుకుంటారనేది ఒకటైతే, అవును. ఒక 6 రాజ్యాంగ సవరణలను ఎట్లా చేయబోతున్నారనేది ఒక ప్రశ్న అవుతుంది. రైట్. బట్ అంత తేలికైనటువంటి రైట్, విషయం అదే కాదు. అంత సులభం అయితే కాదు బిల్లు పాస్ అవటం ఆ అంటే. బిల్లు చూద్దాం. చట్టంలోనే ఆమోదంలోకి వస్తుందైతే నేను అనుకోవటం అది లేదు. ఈ పార్లమెంట్ కీలకమైన సమావేశాలనే ప్రతిపక్ష ప్రవేశపెడతామని పార్టీలు అంటున్నారు. చూద్దాం ఎలాంటి పరిణామాలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ శేషు గారు, మీకు ఆ విశ్లేషణ అందించడం. ఇవి వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలపై విశ్లేషణ. న్యూస్ కేఫ్. రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రం.